ఏపీ టెట్ రాస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మరి 2018లో జరిగినటువంటి టెట్ ప్రీవియస్ పేపర్ ఇది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జరిగేటువంటి టెట్‌లో ఇటువంటి బిట్స్ పడడానికి అవకాశం ఉంది. ఈ టైప్‌లో బిట్స్ రావచ్చు. ఒకసారి పరిశీలన చేయండి. అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో 20-25 వరకు బిట్స్ అనేవి ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఒకటి బిట్స్ చూసినట్లయితే, ఒక వ్యక్తి ఏ పనిలోనైనా, వృత్తిలోనైనా రాణించాలంటే కావాల్సినది. చూడండి, ఒక వ్యక్తి ఏ పనిలో అయినా సరే, వృత్తిలో అయినా సరే రాణించాలంటే కావాల్సింది సహజ సామర్థ్యం మరియు అభిరుచి, లేదా వైఖరి మరియు సృజనాత్మకత అని చూసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్‌లో మనకి బి సహజ సామర్థ్యం మరియు అభిరుచి. చూద్దాం ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది. యెస్, రైట్. ఇక్కడ సహజ సామర్థ్యం మరియు అభిరుచి అనేవి ఒక వ్యక్తిలోని ఏ పనిలోనైనా, వృత్తిలోనైనా రాణించాలంటే ఇది తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఇది సరైన ఆన్సర్ అనేది బి అనేది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రెండో క్వెషన్ చూద్దాం. 4 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్కృతి. చూడండి, చిన్నపిల్లలు రైమ్స్ చెప్పడం కానీ, పద్యాలు చెప్పడం కానీ వాళ్ళు ఎటువంటి స్కృతిని ఉపయోగిస్తారు అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఇది చాలా సులువైన క్వశ్చన్ ఇది. చూడండి, క్రియాత్మక స్కృతి, తార్కిక స్మృతి, సంవేదన స్మృతి, బట్టి స్మృతి. ఈ మూడిట్లో కూడా క్రియాత్మక అంటే ఆలోచించుకొని చెప్పాలి. అలాగే సంవేదన, తార్కిక ఇవన్నీ కాదు. కాబట్టి ఇక్కడ బట్టి స్మృతి అంటే ఒక పద్యం కానీ, ఒక ఎక్కాలు కానీ 1-10 సార్లు చదువుతావు కాబట్టి అప్రయత్నంగా చెప్పేస్తావు కాబట్టి ఇది బట్టి స్మృతి. ఇది ఏ ఆప్షన్ చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్ అయింది. అలాగే మూడో ప్రశ్న చూద్దాం. ప్రకల్పన, నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞాత్మక దశ. చూడండి, ప్రకల్పన అలాగే నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞాత్మక దశ అనేది ఏది అనుకున్నాడు ఇక్కడ. దీనికి పూర్వ ప్రచార దశ, అమూర్త ప్రచార దశ, ఇంద్రియ అలాగే మూర్త ప్రచార దశ. ఈ నాలుగిట్లో కూడా మనకి సరైన జవాబు చూసినట్లయితే అమూర్త ప్రచారక దశ బి ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, బి ఆన్సర్ రైట్ అనేది. 4వ ప్రశ్న చూద్దాం. అలాగే సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకానికి చెందిన పిల్లలు వైవిధ్య అవసరాలు తీర్చడం అనేది ఏది అని అడుగుతున్నాయి. ఇక్కడ 4వ ప్రశ్న జవాబు చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేక అవసరాల పిల్లల అవసరాలు, అలాగే అభ్యసన వైకల్యాలు గల పిల్లల అవసరాలు, సాధారణ అభ్యాసాల అవసరాలు, ఇవన్నీ కాకుండా మనకి అందరి అభ్యాసకులు అవసరాలు. ఏ ఆప్షన్ చూసినట్లయితే ఇది రైట్ అవ్వచ్చు, ఈ ఆన్సర్ రైట్ అవ్వచ్చు. ఎస్, అందరి అభ్యాసకులు అవసరాలు, ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. చొరవ వెర్సెస్ అవరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు. చూడండి, చొరవ అలాగే అవరాధం అనేది క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు ఎంత అడుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ పుట్టినప్పటి నుండి 11 లేదా 12, 2 సంవత్సరాలు, అలాగే 11, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు. కానీ ఇది 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇది చొరవ అనేది, అవరాధం అనేది తీసుకుంటారు కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఈ సంవత్సరాల నుంచి పిల్లలు ఎక్కువ ఇటువంటి ఈ ఉద్వేగాలకి, ఇటువంటి క్లిష్ట పరిస్థితులకి లోన్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 3వ ప్రశ్న డి ఆన్సర్ అనేది రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. కాబట్టి ఐదో ప్రశ్నకి డి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 6వ ప్రశ్న చూద్దాం. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాసన సూత్రం. చూడండి, టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉండే అభ్యాస సూత్రం, అభ్యాసన నియమం, ఫలిత నియమం, విరమణ, సంసిద్ధత నియమం. ఇందులోని సరైన జవాబు అభ్యాస నియమం. ఏ ఆన్సర్ రైట్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్, రైట్, అభ్యాస నియమం. చూడండి, అభ్యాస నియమం అనేది టైప్ నేర్చుకోవడంలో ఇది ఎక్కువగా ఇమిడి ఉన్న అభ్యాసం. ఎందుకంటే టైప్ అనేది మనం ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు కూడా నేర్చుకోవడం కాబట్టి ఇది అభ్యాసం అనేది ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్నటువంటి అభ్యాసం ఏంటంటే అభ్యాస నియమం అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 7వ ప్రశ్న చూద్దాం. మూల్యాంకనం యొక్క పరిపాలన పరమైన ప్రయోజనం. చూడండి, మూల్యాంకనం యొక్క ప్రయోజనం ఏంటి అనేది. మూల్యాంకనం ఎక్కువగా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? జవాబుదారితనం, అలాగే విద్యా ప్రణాళిక నిర్మాణం, సామాజిక ప్రయోజనం, బోధనను మెరుగుపరుచుకోవడం అనేటువంటి 4 ఆప్షన్స్లో మనకు సరైన జవాబు చూసినట్టే జవాబుదారీతనం. ఏ ఆప్షన్ రైట్ అవ్వచ్చు. మూల్యాంకనం చేయడం వల్ల ఎక్కువగా పిల్లల నుంచి మనం ఏం ఆశిస్తాం? జవాబులు ఆశిస్తాం. కాబట్టి ప్రశ్నలకి జవాబులు అనేది ఆశిస్తాం. కాబట్టి ఎక్కువగా ప్రయోజనం అనేది జరుగుతుంది. అంటే అది ఒక పిల్లల నుంచి ఒకటి జవాబు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది ఏ జవాబుదారీతనం అవ్వచ్చు. చూద్దాం. ఎస్, జవాబుదారీతనం. అలాగే 8వ ప్రశ్న చూద్దాం. పరీక్షలలో ఫెయిల్ అయిన
విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదు అని తనను తాను సమర్థించుకోవడం అనేది ఈ యొక్క ప్రశ్న. ఇటువంటి ప్రశ్న నేను చేసినటువంటి కొన్ని వీడియోస్లో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. హేతుకీకరణం ఇది సరైన జవాబు. చూడండి, పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదు అని తనను తాను సమర్థించుకోవడం. ఎప్పుడైతే వ్యక్తి తనను తాను సమర్థించుకుంటాడో ఆటలు ఆడడం వల్ల పెద్ద ఉపయోగం ఉంది అని ఆటలను ఆడడం కూడా ఆటలు ఆడకపోవడం, తప్పించుకోవడం, ఈ విధంగా తనను తాను సమర్థించుకోవడం, ఏది పని చేయకుండా అటువంటి బిట్లు వస్తే దానికి కంపల్సరీగా హేతుకీకరణం అనేది సరైన జవాబుగా మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. బి ఆన్సర్ రైటా చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసే మంత్రం. చూడండి, తన యొక్క సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసే మంత్రం ఏది అంటే నిర్దేశక మంత్రం, అలాగే అనిర్దేశక మంత్రం. ఈ రెండింటిలోనే రైట్ అవుతుంది మనకి. నిర్దేశక మంత్రం ఎప్పుడు కూడా తనకు తాను సమస్య కనుగొలేడు. ఇది ఎప్పుడు కూడా అనిర్దేశక మంత్రం అవుతుంది. అనిర్దేశక మంత్రం, ఎస్, అనిర్దేశక మంత్రం సమస్యను తన పరిష్కారానికి కనుగొనేలా చేసే మంత్రం కాబట్టి ఇది ఎక్కువగా అనిర్దేశక మంత్రం అనేది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 10వ ప్రశ్న చూద్దాం. 10th క్వశ్చన్, ఒక విద్యార్థి తను ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం, ప్రాథమిక అవసరం, శారీరక అవసరం, గౌణ అవసరం, ఆర్థిక అవసరం. ఇక్కడ 4 ఆప్షన్స్లోని ఎక్కువగా గౌణ అవసరం అనేది అవచ్చు. ఇది గౌణ అవసరం. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్, గౌణ అవసరం. ఇది దీనికి 10వ దానికి జవాబు వచ్చి సి ఆన్సర్ అనేది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళన గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి. భయాందోళన గురించి తాను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అనువైన పద్ధతి ఏది అంటే ఇక్కడ ప్రయోగ పద్ధతి, అంత పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిశీలన పద్ధతి. ఈ నాలుగిట్లో కూడా మనకి సరైనటువంటి పద్ధతి ఏంటంటే అంత పరిశీలన పద్ధతి. అంటే వ్యక్తి లోపల నుంచి తను జరిగినటువంటి సంఘటన గురించి కానీ విషయాల గురించి కానీ తెలుసుకోవడం అనేది ఎక్కువగా కొన్ని ప్రశ్నలు వేసి ఎక్కువగా ఏం జరిగింది ఏంటనేది క్షుణ్ణంగా తెలుసుకోవడాన్ని అంతఃపరిశీలన అంటారు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి జవాబు వచ్చేసి డి, అంతఃపరిశీలన పద్ధతి అవ్వచ్చు. చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్. అలాగే 12వ ప్రశ్న చూద్దాం. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యాస బదలాయింపు. ఒకటి నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకోటి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ యొక్క బదలాయింపు ఎలా జరుగుతుంది అని అడిగాడు. అక్కడ వ్యతిరేక బదలాయింపు, అనుకూల బదలాయింపు, అలాగే శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. దీనికి సరైన జవాబు వచ్చేసి ద్విపార్శ్వ బదలాయింపు అని చాలామంది పెడుతుంటారు, కానీ ద్విపార్శ్వ బదలాయింపు కాదు, శూన్య బదలాయింపు కూడా కాదు. ఇది అనుకూల బదలాయింపు అవ్వచ్చు. అనుకూల బదలాయింపు అనేది మరి బి ఆన్సర్ రైట్ రాంగ్ అని చూసినట్లయితే ఎస్, అనుకూల బదలాయింపు అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 13వ ప్రశ్న చూద్దాం. అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనం. చూడండి, అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేయండి. చూడండి, అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనం అంటే అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. అభిరుచులు పిల్లలందరిలో కూడా ఒకేలా ఉంటాయి అనేటువంటి అసత్య ప్రవచనం ఇది ఎన్నుకుంటే చూద్దాం ఇది రైట్ రాంగ్ అనేది. ఎస్, అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అనేది ఇది రాంగ్. పిల్లలందరిలో అభిరుచులు ఒకలా ఉండవు. ఒక అభిరుచి ఒకలా ఉంటుంది, ఒక అభిరుచి ఇంకోలా ఉంటుంది. రకరకాల పిల్లల్లో రకరకాల అభిరుచులు ఉంటాయి కాబట్టి ఇది ఈ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందులోని. అలాగే 14వ ప్రశ్న చూద్దాం. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృతం పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. దీనికి కారణం దమనం, తిరోగమనం, అనుపయోగం వల్ల స్మృతి క్షయం, పురోగమన అవరోధం. ఇక్కడ 4 ఆప్షన్స్లో కూడా మనకి సరైనటువంటి జవాబు చూసినట్లయితే పురోగమన అవరోధం వచ్చేది. 14వ ఆన్సర్ అనేది పురోగమన అవరోధం అనేది. చూద్దాం సార్ రైట్ రాంగ్ అనేది. ఎస్, పురోగమన అవరోధం. 10వ తరగతి హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృత పదాలకు బదులుగా హిందీ జవాబు ప్రశ్నలు రాయడం అనేది ఇది పురోగమన అవరోధం అనేది అంటే అవుతుంది. కాబట్టి ఇది మనకి 14వ ప్రశ్న జవాబు డి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న చూద్దాం. వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవడంలో ముఖ్య లక్ష్యం ఏంటి? వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవడంలో ముఖ్య లక్ష్యం ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీనికి సరైన జవాబు చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం. లెసన్ ప్లాన్ అనేది మనం ఇప్పుడు కూడా పాఠ్య ప్రణాళిక నిర్దేశించిన ఒక సమయం ఉంటుంది. ప్రతి రోజు కూడా మన ఒక సమయంలో క్లాస్ చెప్తాం కాబట్టి ఆ యొక్క పాఠ్య ప్రణాళిక సమయంలో పూర్తి చేసి మనం తరగతి గది తీసుకెళ్ళాలి. కాబట్టి పాఠ్య ప్రణాళిక నిర్దేశించిన సమయం పూర్తి చేయడం, ఆ సమయంలో పూర్తి చేయడం. ఏ ఆన్సర్ రైట్ అవ్వచ్చు చూద్దాం. ఏ ఆన్సర్? ఎస్, వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవడంలో ముఖ్య లక్ష్యం ఏంటంటే పాఠ్య ప్రణాళికలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం. ఏ ఆన్సర్ సరైన జవాబు. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16 క్వశ్చన్. వ్యక్తి మూర్తిమత్వంపై జనన
చూడండి వ్యక్తి మూర్తిమత్వంపై జనన పూర్వ మరియు జననాంతర పరిసర కారకంగా పనిచేసేది. అంటే తల్లిదండ్రుల వైఖరి, గృహ వాతావరణము, ప్రసార మాధ్యమాలు, ఇరుగు పొరుగు అనేటువంటి 4 ఆప్షన్స్‌లో మనకు సరైన జవాబు చూసినట్లయితే తల్లిదండ్రుల వైఖరి. తల్లిదండ్రుల వైఖరి అంటే ఇది వ్యక్తి మూర్తిమత్వంపై జనన పూర్వ మరియు జననాంతర పరిసరాలకు కారకంగా పనిచేస్తున్నప్పుడు ఇది తల్లిదండ్రుల వైఖరి. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ అనేది. ఎస్ రైట్ ఆన్సర్. తల్లిదండ్రుల వైఖరి అనేది బి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 17వ క్వెషన్ చూద్దాం. 17th క్వెషన్. ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయి మెచ్చుకున్నారు. ఈ పునర్బలం వలన బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యాసం జరిగిన విధానం ఏంటి అంటాడు. అయితే ఇక్కడ 4 బెసం చూసినట్లయితే శాస్త్రీయ నిబంధనం, పరిశీలన అభ్యాసనం, అంతర్దృష్టి అభ్యాసనం, కార్యసాధక నిబంధనం. ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసం అయితే హఠాత్తుగా జరుగుతుంది కాదు. అంతర్దృష్టి అభ్యాసం కూడా కాదు. పరిశీలన అభ్యాసం అంటే నిశితంగా పరిశీలన చేయడం ఇది కూడా కాదు. శాస్త్రీయ నిబంధన ఇది కూడా కాదు. కాబట్టి ఇది కార్యసాధక నిబంధన అవ్వచ్చు. చూద్దాం రైటా రాంగో అనేది. కార్యసాధక నిబంధనం రైట్. కార్యసాధక నిబంధనం ఇది సరైన జవాబు. అలాగే 18వ ప్రశ్న చూద్దాం ఈసారి. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? చూడండి ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇందులో విలియం స్టెన్, విలియం స్టెన్, అలాగే సిఎం భాటియా, ఆల్ఫ్రెడ్ బినే, అలాగే ఎల్ఎం టర్మన్, ఆల్ఫ్రెడ్ బినే. సి అనేటువంటి సరైన జవాబు. చూద్దాం సి అనేది ఎక్కువగా సి అనేది సరైనటువంటి ఆల్ఫ్రెడ్ బినే చూద్దాం రైట్ ఆన్సర్. ఎస్ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. మైక్వర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే అన్నది ఏ రకమైనటువంటి ప్రేరణకు మంచి ఉదాహరణ? అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సామాధ్య ప్రేరణ. ఇక్కడ 19లో మనకి 4 ఆప్షన్లో సరైనటువంటి జవాబు చూసినట్టయితే సాధన ప్రేరణ. నిన్న ఎలా ఉండాలో మరి రేపు ఎలా ఉండాలో అనేది నిన్న ప్లాన్ చేసుకోవడం అనేది ఒక సాధన ప్రేరణ. అర్థమవుతుంది. కృషి చేశాడు, పని చేశాడు కాబట్టి ఇక్కడ సాధన ప్రేరణ ఆప్షన్ అనేది చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్ రైట్ అయింది. సాధన ప్రేరణ అనేది దీనికి సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 20th క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న. శిక్షణ కానీ పరిసరాలు ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. చూడండి శిక్షణ లేదు, అలాగే పరిసరాల ప్రభావం కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. కేవలం సమయం అలాగే వయసుతో పాటు వచ్చే వికాసం ఏది అనుకుంటే ఇక్కడ భాష వికాసం, నైతిక వికాసం, పరిపక్వత, సర్దుబాటు. ఇది సరైన జవాబు చూసినట్లయితే పరిపక్వత. సి అనేది అవ్వచ్చు. పరిపక్వత 100% సి ఇది. ఇది ఒక సమయం అలాగే వయసుతో పాటు వచ్చేటువంటి వికాసం ఇది. అంతేగాని శిక్షణ కానీ దీనికి అలాగే పరిసరాల ప్రభావం కానీ ఉండదు. అది వికాసం పెరుగుదల అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి, కానీ దీనికి మాత్రం ఏమీ అవసరం లేదు కాబట్టి ఇది పరిపక్వత అనేది రైట్ ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం. ఎస్ రైట్ ఆన్సర్. 21 క్వశ్చన్. 21వ క్వశ్చన్ చూద్దాం. సహభాగి సహకార్య అభ్యాసనాలు. చూడండి సహభాగి సహకార అభ్యాసనాలు అంటే విద్యార్థి కేంద్రితమైనవి, అలాగే ఉపాధ్యాయ కేంద్రితమైనవి, విషయ కేంద్రితమైనవి, సామర్థ్య కేంద్రితమైనవి. ఇక్కడ సహభాగి సహకార అభ్యాసనాలు అంటే విద్యార్థి కేంద్రితమైన సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్ రైట్ ఆన్సర్ ఏ.